ఏం వన భోజనాలో ఏంటో ఇంత దూరం తీసుకొచ్చారు. కూర్చుని కూర్చుని కాళ్ళు పట్టేశాయి. దిగండి డాడీ. ఎలా ఉంది ప్లేస్? చాలా బాగుంది నాన్న. మీ నాన్నగారు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అప్పుడు తీసుకొచ్చారు. మళ్ళీ నీ వల్ల ఇప్పుడు వచ్చాం. నిజంగానే ఈరోజు మంచి పని చేశావు. ఏ నందిని, సంధ్య, శృతి, మీరందరూ మీ వయసు ఏమిటో చూపించండి. నేను ఎలాగో మీ వయసు దాటిపోయిన దాన్ని. సంధ్య, శృతి, మనమంతా కలిసి బామ్మని మన గ్రూప్ లో జాయిన్ చేసుకుని చెట్లెక్కిద్దాం. అలాంటి పనులకి బామ్మే కరెక్ట్. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అమ్మా. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను లగేజ్ తీసుకొస్తాను. హాయ్ కృష్ణ. హాయ్ అశ్విన్, ఫోన్ చేయొచ్చు కదా. సర్లే, ఎలా ఉంది నా టాలెంట్? నువ్వు అనుకున్నట్టు 2 ఫ్యామిలీలు ఒకే దగ్గర చేరాయి. మీ అన్నదమ్ములు కలవడమే కాదు, ఈ దెబ్బకి 2 పిట్టలు ఒకే గూటికి చేరాలి. ఆర్య నిన్ను చూసి ఖచ్చితంగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. థ్యాంక్స్ కృష్ణ, థ్యాంక్ యూ. మనలో మనం థ్యాంక్స్ తర్వాత చెప్పుకోవచ్చు. ముందు జరగాల్సింది చూద్దాం, పద. ఏంటి ఆర్య, ఏమైనా మర్చిపోయావా? లగేజ్ ఉంది. వాసంతం నీ నవ్వులా, హేమంతం నీ చూపులా. వాసంతం నీ నవ్వులా, హేమంతం నీ చూపులా. వాలు కళ్ళ సోయగాలు, రాగాల హరివెల్లు, ఏదో రంగవల్లిలా. నువ్వుంటే ఓ నందనం, ఆ వెంటే బృందావనం. నువ్వుంటే ఓ నందనం, ఆ వెంటే బృందావనం. అందమైన చిత్రంలా, విందు చేయు గీతంలా, సందెవేళ పైరగాలి చిందులేయు మైకన్లా. కుంటి మందహాసమా, కొత్త ప్రేమ దాహమా, నాలో వింత హాయిలా. నువ్వంటే ఓ నందనం, ఆ వెంటే బృందావనం. నువ్వుంటే ఓ నందనం, ఆ వెంటే బృందావనం.
మనసు పడిన మౌనంలా జతను కోరు ధ్యానంలా చూపులేని ప్రేమ లేఖ గుండె గుబులు లోకల్లా అందమైన స్వప్నమా సేద తీర్చు తీరమా ఏదో స్నేహధారలా నువ్వుంటే ఓ నందనం ఆ వింటే బృందావనం నువ్వుంటే ఓ నందనం ఆ వింటే బృందావనం నువ్వుంటే ఓ నందనం ఆ వెంటే బృందావనం న్యాయం ధర్మం గెలుస్తుందని నువ్వే చెప్పావు. మా నాన్న విడుదలయ్యాడు చూసావా? నేరం మీ మీద పడ్డదే కానీ మీరు ఏ నేరం చేసుండరని నేను నమ్ముతున్నానండి. మీరు నిర్దోషి అని నిరూపించడానికి నా ప్రాణాలనైనా వదిలేస్తాను. అందుకని వనభోజనాలంతా నాశనం, సర్వనాశనం. రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పలేదని ఇక్కడ కూడా ప్రశాంతత లేదు. చిన్న పనుంది, ఇప్పుడే వస్తా. ఆంటీ, నేను ఇప్పుడే వస్తాను. ఇది బజార్ అంతటికి కోడలు, ఈ ఊరంతటికి కోడలు, ఈ బజార్ మొత్తం దీనిదే. రేయ్, ఒకసారి అటు చూడండి రా. రేయ్, ఈరోజు మనకి ఎంజాయ్మెంట్ లేదనుకున్నాను రా. ఇప్పుడు మనకి మంచిగా దొరికినట్టే.
రేయ్ పక్కనే చూడరా, దానికి ఎవడో రెడీగా ఉన్నట్టున్నాడు, దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేంరా? ఈ లోకంలో ఎవరు సొంతమైనా కావచ్చు. ఆర్య, ఇక్కడున్నావా? నీకోసం అంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నావు. ఆర్య, మనం ఇక్కడికి వచ్చింది సరదాగా గడపడానికి. వాళ్ళు వచ్చారని మనము డిస్టర్బ్ చేసుకుంటే ఎలా ఆర్య? వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూస్తే. ఆంటీ, వెళ్ళి ఆర్య వాళ్ళని పిలుచుకొని వస్తాను. కృష్ణ, ఒక విషయంలో నిన్ను మెచ్చుకోవాలి. నన్నా? నువ్వు మెచ్చుకోవడమా? వాట్ ఎ గ్రేట్ థింగ్. ఏంటా విషయం? ఇలా మేము బయటకు వచ్చి చాలా రోజులైంది. నీ ఆలోచనతోటే ఇక్కడికి వచ్చాం. మొన్నటి వరకు ఇంట్లో అమ్మ ఆ కోర్టు గొడవలతో అన్ని విషయాల్లో చాలా ఆలోచించి బాగా అలిసిపోయింది. ఇప్పుడు అమ్మని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ చాలా రిలాక్స్గా ఉంది. కృష్ణ, నువ్వే గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పి నన్ను మీ ఫ్యామిలీ నుంచి దూరం చేయకు. మీ ఇంట్లో ఉంటున్నన్ని రోజులు మా ఇంట్లో ఉంటున్నట్టే ఫీల్ అయ్యాను. మీరంతా నా ఫ్యామిలీ లాగే అనిపించారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మరి నేనెలా మిమ్మల్ని చూసుకోవాలి? ఎలా థ్యాంక్స్ చెప్పాలి? కానీ ఇప్పుడు నాదో చిన్న రిక్వెస్ట్. ఓకే, నీ రిక్వెస్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడ మన వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. పద. రేయ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి వెళ్తుందో వెళ్ళనివరా. ఈ కాంపౌండ్ దాటే లోపు దాని సంగతి ఏంటో చూద్దాం. ఇదిగో సత్యవతి, వీళ్ళందరూ కావాలనే ఇలా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎద్ద కోడిపిల్లను తన్నుకుపోయినట్టు ప్రతాప్ని నీ నుంచి దూరం చేయడానికి ప్లాన్ ఇది. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. అలా అయి ఉండదులే వదినయ్యా, నువ్వేం కంగారు పడకు. వీళ్ళు కూడా మనలాగే అనుకోకుండా వచ్చారేమో. నువ్వు అమాయకురాలు. నేను చెప్పేది చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? హలో, ఎవరు మాట్లాడేది? అమ్మా, నేను ఫోటో ప్రేమ్ రాజేందర్ మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. మీరు ఇచ్చిన ఫోటో లాంటి ఫోటోయే వేరే అమ్మాయి తెచ్చిచ్చింది అన్నాం కదా. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు, ఆమె పేరు నోట్ చేసుకున్నానమ్మా. అవే మీకు చెప్దామని చేశాను. వండర్ఫుల్, తొందరగా చెప్పు. ఆ అమ్మాయి పేరు కృష్ణ. వినపట్టలేదు, గట్టిగా చెప్పు. అమ్మా, ఇప్పుడు వినపడుతుందా? ఆ అమ్మాయి పేరు కృష్ణ. కృష్ణనా? అవునమ్మా, కృష్ణ. ఫోన్ నెంబర్ రాసుకోండి. నా ఫోను ఛార్జింగ్ లేనట్టుంది, తొందరగా రాసుకోండి. అయితే తొందరగా చెప్పవయ్యా. 982. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు బాబు. ఎక్స్క్యూజ్ మీ, పెన్ ఉందా ప్లీజ్? ఒక్క నిమిషం. చెప్పండి 98. 98. అవునమ్మా, 98302. 98302. మేడం, పెన్ ఇవ్వండి. బాబు ఒక్క నిమిషం అయ్యా, వినిపించట్లేదు, ఒక్క నిమిషం. 2322. 2322. మేడం ప్లీజ్ మేడం, నా పెన్ ఇవ్వండి మేడం. ఒక్క నిమిషం అయ్యా ప్లీజ్. చివరి నెంబర్ చెప్పు. అదే 2322. హలో హలో. మేడం ప్లీజ్ మేడం, పెన్ ఇవ్వండి మేడం. ఛే, నువ్వు నీ పెన్ను పా.
ఒక మనసు మనసు పడితే జత కోరి ఆశ పడితే కనుసైగ ప్రేమ లేఖ గుండెల్లో గుబులు పెడితే తొలి పూత రంగు కలలు చిగురేయు వింత కథలు ఆగేను కాలమానం అందేను బృందావనం. అంతా చెప్పి చివరి నెంబర్ మిస్ చేశాడు చెత్తగాడు. ఇప్పుడు ఎలాగా? ఓ పని చేస్తా, 0 నుంచి 9 వరకు ఒక్కో నెంబర్ ట్రై చేస్తా. ఏం చేయను, ఆ అమ్మాయి గురించి అర్జెంటుగా కనుక్కోవాలి, నాకు తప్పదుగా. అమ్మా ఒక్కసారి కన్నమ్మ దగ్గరికి వెళ్ళొస్తామమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నాన్న ప్లీజ్ ప్లీజ్ నాన్న, ఒక్కసారి. పద. ఆర్య, హ్మ్? పాటల సీడీ మర్చిపోయాను, కార్కి సిబి తీసుకొస్తా. ఇదిగో. ఒకటి కలిపి చూద్దాం. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? హాయ్, మాది రొయ్యల వ్యాపారం అండి. భీమవరంలో పాత బస్ స్టాండ్ పక్కన. మీకు ఏమైనా రొయ్యలు కావాలండి? రొయ్యలంట, రొయ్యలు. రేయ్, మన పంట పడినట్టుందిరా, అది వెనకొస్తుంది చూడు. రేయ్, మీరు ఇక్కడే ఉండండి, దాని సంగతి ఏంటో నేను చూసి వస్తాను. నువ్వుంటే ఓ నందనం ఆ వెంట